వీడు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాడు రా. ఆలోచించాలి మరి, ఆలోచించకపోతే పని అవ్వద్దా? ఏం పని చేస్తాడు? టైలరింగ్ పని చేస్తా. మనం టైలరింగ్ పని అయితే రాదు కానీ యాక్టింగ్, ఎడిటింగ్, డైరెక్టింగ్, లిరిక్ రైటర్, సింగర్ ఇవన్నీ ట్రై చేస్తాడు. ఇంకా బీట్స్ అనేది కలుపుతుంటాడు, కంపోజర్. వీడు మల్టీ టాలెంటెడ్ రా. ఏం లాభం రా, అన్ని యావరేజ్ గానే వచ్చు, ఒక్కటైనా చక్కగా చేయలేదు కదా. యావరేజ్ అని ఎందుకు అనుకోవాలి? ఒక పర్సన్ ఇంకో పర్సన్ లా ఉన్నాడు కదా, అట్లా చూసుకుంటే వీడి దాంట్లో వీడు గ్రేటే అని నువ్వు నేను వాడు వీడు అనుకుంటే సరిపోతుందా? 10 మంది కూడా అనుకోవాలి కదా. వీడు 10 మంది కోసం బతికేటోడు కాదే, మన స్క్రిప్ట్స్ రాసిన వాళ్ళ కోసం, ఆ జనానికి నచ్చాలనే కదా. థింక్ పాజిటివ్ రా. అని వీడు ఓవర్ థింకరే. కానీ ఒక్కడే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. ఏంటి చేసేది ఒక్కడే? వీడు యాక్టింగ్ చేస్తున్నా కూడా వీడియో నీకు ఒకరు రారు. సరే ఏదో చేద్దాం అనుకుంటే వీనుకున్న టైం ఎక్కడిది? కొద్దిగా 6కి లేస్తాడు, పనికి పోతాడు, 11కి వస్తాడు, కాన్సెప్ట్ గురించి అటు ఇటు తిరుగుతాడు, ఏదో కాన్సెప్ట్ తీస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు, ఛానల్ పోస్టర్ చేస్తాడు. ఇదంతా అయిపోయేసరికి సాయంత్రం 6-6:30 అవుతుంది. కింద మీద పడే వీడియో అప్లోడ్ చేస్తాడు, దానికి వ్యూస్ రావు. అప్పుడు అన్ని పడతాడు, ఆలోచించుకుంటాం ఇంకో కాన్సెప్ట్ బెస్ట్ మీద. ఒక్కడే చేస్తాడు, ఒక్కడే వ్యూస్ కోసం చేస్తున్నాడా? ఒక బోరింగ్ డే కంటే వర్కింగ్ డే బెటరే కదా. వీడు హ్యాపీగా లేడా? మనకి హ్యాపీ అంటే మూవీస్ చూడడం, వెబ్ సిరీస్లు చూడడం, యానిమే చూడడం, హూకప్ అవ్వడం, ఇంట్లో వండడం హ్యాపీ అంతా కాదు. వీడు హ్యాపీగా ఉన్నాడా లేదా? అవును, హ్యాపీగా ఉన్నావా లేదా చెప్పు. చెప్పురా, హ్యాపీగా ఉన్నావా లేదా? చెప్పురా, హ్యాపీగా ఉన్నావా లేదా? నిన్నే అడుగుతుంది, హ్యాపీగా ఉన్నావా లేదా? చెప్పురా, చెప్పు, హ్యాపీగా ఉన్నావా లేదా? చెప్పురా, చెప్పు. చెప్పురా, చెప్పు. చెప్పు, హ్యాపీగా ఉన్నావా లేదా? నాకు తెలియదు, మళ్ళీ ఆలోచిస్తాను.